పార్టీ న్యూస్ భవన శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల బంధువులు ఒక్కొక్కరిగా సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వాళ్ల కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా తమ్ముడు ఉన్నాడయ్యా, మా తమ్ముడు నాగేశ్ ఉన్నాడు. సిగరెట్ల కానీ 3 గంటలు రాత్రి వచ్చిండయ్యా. లారీ నడిపిస్తాడు, ఈయనే వచ్చిండు, ఈయన ఉన్నాడు సార్. మా తమ్ముడు ఉన్నాడు. మాకు ఇప్పుడు తెలిసింది, ఊరికి వచ్చినాం సార్. మాకు తెలియదు 4 పిల్లలు ఉన్నారు సార్. నా బిడ్డకు కాళ్ళు కూడా లేవు, నాకు గుండు పిల్ల అన్న, నాకు 4 ఆడపిల్లలన్నా, ముసలాగా ఏం పడుతున్నా బతుకోడు కానీ మమ్మల్ని తీసుకోవాలని 5 కొన్నే ఏం చేస్తామన్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పలేడు, మేము ఆదుకుంటాం, ప్రభుత్వం మేము చూసుకుంటాం అన్నాడు. ఆ దానం నాగేందర్ సార్ వచ్చిండు, మాట్లాడు మేము ఆదుకుంటాం, మేము ఆదుకుంటా ఇట్లా కలిసి చెప్పి మీడియా మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం ఆదుకుంటాడు ఆయన? ఆదుకున్న మంచిగా ఇలా కష్ట సుఖాలు చూడాలి, చూసి అమ్మ ఆదుకుంటామమ్మా అని చెప్పి దగ్గరికి రావాలి. నువ్వు అక్కడికేం దూరం కానీ పోలీసు వాళ్ళని పెట్టుకొని మాట్లాడి వెళ్ళిపోయేసింది సార్ ముఖ్యమంత్రి అన్న. మా వాళ్ళు మా అన్ననే అవుతాడు, రమేష్ చనిపోయిండు. ఆయన రోజు 5 గంటలకు చాలానికి పోతాడు, ఎప్పటిలాగానే ఈ రోజు కూడా పోయిండు. యాక్చువల్లీ ఆయన హోటల్ కూలిపోయింది, అలా కూడా చనిపోయిండు. నాకు సడ్డా కూడా అవుతాడు, మా వదినే భర్త అయితే చనిపోయిన ఆయన వదిన. సంఘటన స్థలాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాత భవనాల్ని తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. 5 లక్షల రూపాయలకు తగ్గకుండా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ రకంగా ఉంటుందో ఈ ప్రభుత్వాలకు ఈ రకమైనటువంటి సంఘటన అయినప్పుడు పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప ఒక కాంక్రీట్ గా ఒక కార్యాచరణ ప్రణాళిక, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఇన్ని లక్షల భవనాలు ఉన్నటువంటి ఈ నగరంలో కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవడానికి మన సిబ్బందికి మరి శిక్షణ లేదంటే నిజంగా ఇది చాలా విచారకరము. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వము డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మరి సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అన్ని బస్తీల్లో కూడా బస్తీలో ఉన్నటువంటి యువకులకు కూడా శిక్షణ ఇవ్వాలి. ఈ యొక్క మట్టి దిబ్బలు తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ యొక్క కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వడంలో కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు ఈ యొక్క చనిపోయినటువంటి వాళ్ళకు కానీ గాయపడినటువంటి వాళ్ళకు కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసము 5 లక్షల రూపాయలకు తగ్గకుండా చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు. మిగతా వార్తల్లోకి వస్తే పంచాయతీ ఎన్నికల వేళ నరసరావుపేటలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ కార్యకర్త హత్యకు గురవడం నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. పోలీసులు మంత్రి కొమ్ము కాస్తున్నారని కోడెల ఆరోపిస్తుంటే ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రత్యారోపణ చేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 2 రోజుల క్రితం టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. అల్లువారిపాలెంలో పుల్లయ్య అనే టీడీపీ కార్యకర్తను కిరణ్ ఎర్రసేనులు రాళ్లతో కొట్టి చంపారు. కాంగ్రెస్ కార్యకర్తలుగా భావిస్తున్న వీళ్ళిద్దరూ ఎల్లమంద గ్రామం నుంచి వస్తున్న పుల్లయ్యను హత్య చేయడం కలకలం రేపింది. ఇంటద్దె విషయంలో రేగిన గొడవ పాత కక్షల్ని కూడా పురస్కరించుకుని హత్య చేసే వరకు వెళ్లిందని భావిస్తున్నారు. టీడీపీ కార్యకర్త హత్యకు గురవడంతో జిల్లా నేత కోడెల శివప్రసాద్ మృతుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగిందని కోడెల ఆరోపించారు. కిరణ్ పై గతంలోనే కేసులున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి అరాచకాలకు తెగబడుతున్నాడని విమర్శించారు. మంత్రి డీఎస్పీ కుమ్ముక్కై ఇలాంటి అఘాయిత్యాలు చేయిస్తున్నారా అంటూ కోడెల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే డీఎస్పీని బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హంతకులుగా చెప్పబడుతున్నటువంటి కిరణ్ అనేవాడు, శ్రీను అనేవాడు ఇద్దరు కూడా అనేక మాసాలుగా ఎన్నో అఘాయిత్యాలు ఈ ప్రాంతంలో చేస్తున్నారు. మంత్రి డిఎస్పీ ఇద్దరు కుమ్మక్కయ్యి ఇలాంటి నేరాలు చేయిస్తున్నారా, లేకపోతే వాళ్ళు చేయలేని ఏమి ఇట్లాంటి రౌడీలు ఇలాంటి ఆగడాలు చేస్తున్నా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారా చెప్పాల్సిన అవసరం. ఆ రోజు చెప్పిన ఇతను ఉంటే ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం ఉంటుందని చెప్తే కావాలని అతను ఇక్కడ పెట్టుకొని విచారణ జరుగుతున్నప్పుడు కూడా అతని మీద 307 కేసులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి. డిఎస్పీ పైన అతనే కొనసాగించడం అంటే దుర్మార్గాలను కొనసాగించడం అన్నమాట. కోడెల వ్యాఖ్యలపై మంత్రి కాసు కృష్ణారెడ్డి మండిపడ్డారు.
2004 నుంచి నర్సరావుపేట ప్రశాంతంగా ఉందని, లేనిపోని ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేయొద్దని హితవు పలికారు. టీడీపీ నేతలు ప్రజల మద్దతు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2004 నుంచి చాలా తగ్గిపోయినాయి, అసలు ఎక్కడ కనుమరుగైపోయినాయి. ఆఖరి తెలుగుదేశం కాంగ్రెస్ గ్రామాదులు లేకుండా కూడా కొన్ని చోట్ల సఖ్యంగా కూడా ఉంటూ ఉన్నారు. ఏదో ఎన్నికల వరకే ఎన్నికలు చేసుకుంటూ ఆ తదుపరి వారి గ్రామీణ వ్యవస్థలో ఉండే రైతు కూలి వారి స్రవంతిలో బతుకుతూ ఉన్నారు. అలాంటి గ్రామాదులను మళ్ళా బగ్గు మండించి తద్వారా లాకి లబ్ధి పొందాలని శివప్రసాద్ చేసే ప్రయత్నంలో ఒక ప్రయత్నమే ఈ భాగం. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఎటువైపుకు దారి తీస్తుందో చూడాలి. పంచాయతీ ఎన్నికల వేళ మొదలైన ఈ గొడవ మరింత ముదరకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కృష్ణా జిల్లా జీ కొండూరు పోలీస్ స్టేషన్ దగ్గర 9 గంటల ఉద్రిక్తత అర్ధరాత్రి దాటిన తర్వాత సద్దుమణిగింది. ఒక యువతి మిస్సింగ్ కేసులో రామకృష్ణ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో అతని బంధువులు కోడూరు గ్రామస్తులు ఠాణాపై దాడికి దిగారు. ఈ క్రమంలో సీఐ బంగారాజ్ జరిపిన కాల్పుల్లో 4గురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన వాళ్లకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాకి తుపాకీ కంట్రోల్ తప్పింది. సర్వీస్ బుల్లెట్లు సర్రున ఆందోళనకారుల బాడీలోకి దూసుకెళ్లాయి. జీ కొండూరు ఠాణాపై ఉన్న 3 సింహాల సాక్షిగా 4 యువకుల వేడి నెత్తుడితో కోడూరు వాసుల ఆందోళన రక్తసిక్తమైంది. 9 గంటల ఉద్రిక్తత తరువాత ప్రజా ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. కాల్పులు జరిపిన సీఐ బంగారాజు, ఎస్ఐ అబ్దుల్ హక్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. కోడూరు గ్రామానికి చెందిన ఓ యువతి మిస్సింగ్ కేసు చినికి ఇలా దుమారం రేపింది. ఆమె చెన్నైలో ఉన్నట్టు అక్కడి పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న జీ కొండూరు పోలీసులు చెన్నై నుంచి తీసుకువచ్చి బంధువులకు అప్పగించారు. అయితే ఆమెతో పాటు వెళ్లాడని భావిస్తున్న రామకృష్ణ వారం కిందట గుంటూరు మంగళగిరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది. రామకృష్ణది ఆత్మహత్య అని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. అయితే యువతి బంధువులతో కుమ్ముకై కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, రామకృష్ణది ముమ్మాటికి హత్యనంటూ బంధువులు, కోడూరు గ్రామస్తులు ఆరోపించారు. జీ కొండూరు ఎస్ఐ అబ్దుల్ హక్ ను నిలదీశారు. పోలీసుల వైఖరికి ఆగ్రహించి ఠాణాపై దాడికి దిగారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఓ దశలో ఎస్ఐపై కర్రలతో దాడి చేశారు. నాకు న్యాయం కావాలండి. నిండుతుల్ని తొందరగా పట్టుకోండి. నా పిల్లోడు అంతగా ఆడు చచ్చిపోలేదండి. చంపటమేనండి ఇది. నా పిల్లోడు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకోకుండా చెయ్యండి. అందరికి నా తల్లి నేనలాగా ఏడ్చినట్టు అందరి తల్లులు ఏడవకూడదండి. కోడూరు వాసుల ఆగ్రహంతో జీ కొండూరు ఠాణా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే మైలవరం సీఐ బంగారాజు సీన్లోకొచ్చారు. ఓవైపు గలాట జరుగుతున్న టైంలోనే ఆయన ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో నరసింహారావు, కృష్ణారావు, వెంకట్రామయ్య, సూర్యనారాయణ అనే 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆత్మరక్షణ కోసమే తాను కాల్పులు జరపాల్సొచ్చిందని హాస్పిటల్లో చేరిన సీఐ బంగారాజు చెప్పారు. గ్రామస్తులు తనను వెంటాడటంతో మరో మార్గం కనిపించలేదని వివరణ ఇచ్చారాయన. ఫైర్ చేసిన తర్వాత కూడా చేశారండి. నాకు ఇంకా ఫైర్ చేయడం కూడా బుల్లెట్లు 12 ఉంటాయి మా పిస్టల్లో. ఇంకేం చేస్తాం, బెదిరించడానికి చేయడం కూడా ఇంకా ఒక 2 మిగిలినవి కూడా సేఫ్టీ గురించి ఒక 2 బుల్లెట్లు వదిలిపెట్టుకుని వెనక, అది కూడా నేను వెనక్కి పారిపోతే నన్ను డైరెక్ట్గా చంపుతారు. తుపాకి ఇలా పెట్టి అలా వంక చూస్తూ వెనక్కి నడవలసి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ప్రభాకర్, డిప్యూటీ కలెక్టర్ హరిచందన్ స్పాట్ కి చేరుకున్నారు. మరోవైపు కోడూరు వాసులకు మద్దతుగా టీడీపీ నేత దేవినేని ఉమా, వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. ప్రజల్ని పిట్టల్లా కాల్చే అధికారం ఎక్కడిదని పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి దాటే వరకు ఆందోళన కొనసాగింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కోడూరు వాసులతో, నేతలతో చర్చలు జరిపారు.
సిఐ బంగారాజు ఎస్ఐ అబ్దుల్ హక్ ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సమగ్ర విచారణ తరువాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఠానాపై దాడిని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కిందే పరిగణిస్తూ చర్యలుంటాయని కూడా చెప్పారు. గాయపడిన నలుగురికి ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. ఈ మొత్తం సిచ్యువేషన్ పరిగణనలో తీసుకొని ఒక పోలీస్ స్టేషన్ పైన కూడా దాడి జరిగింది. అది కూడా దృష్టిలో పెట్టుకొని చాలా ఇప్పుడు సిఐ గారికి నిధుల నుంచి తప్పించడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారికి 24 అవర్స్లో అడిషనల్ ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి ఎస్పీ గారికి రిపోర్ట్ ఇస్తారు. దానిపైన తగు చర్యలు ఎస్పీ గారు తీసుకుంటారు. అప్పటి వరకు ఎస్ఐ గారికి కూడా నిధుల నుంచి పక్కన పెట్టడం జరిగింది. వీఆర్ టేకింగ్ ఆఫ్ దీస్ కేర్ ఆఫ్ ఈ నలుగురు ఎవరెవరు ఇంజూర్ అయ్యారో వారికి ఫుల్ మెడికల్ అటెన్షన్ ప్రభుత్వ తరఫు నుంచి మనం అందిస్తున్నాము. కలెక్టర్ ఎస్పీల హామీతో కోడూరు వాసులు అర్ధరాత్రి దాటిన తరువాత తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఈ కేసులో బాధితులకు న్యాయం చేయాలని, రామకృష్ణ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. పార్టీ తరపున రామకృష్ణ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు ఆయన. రామకృష్ణ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఆ తల్లిదండ్రులకి తెలుగుదేశం పార్టీ తరఫున ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలను ఉల్లంఘించిన అమాయకులపై అక్రమ కేసులు పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు దేవినేని. ముఖ్యమంత్రి కానీ, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ ఈ ఘటనపై స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతి భద్రతల వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, లేదా జిల్లా మంత్రి పార్థసారథి కానీ ఎవరో కూడా స్పందించలేదు. పోలీస్ యంత్రాంగం చివరి కలెక్టర్, ఎస్పీ సమస్యను పరిష్కరించేదాకా మరి రాజకీయ ఎవరైతే నాయకులు, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, సంబంధిత బాధ్యత గల నాయకులంతా కూడా ఇంత విఫలం కావటం అనేది సిగ్గుచేటు. ఏ మాత్రం మాట తప్పినా మళ్ళీ మేము రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. కాల్పులు జరిపిన సిఐ బంగారాజు, రామకృష్ణ మృతి కేసును తప్పుతో పట్టించిన ఎస్ఐ అబ్దుల్ హక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోడూరు వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మళ్లీ ఆందోళన తప్పదని హెచ్చరించారు. దర్యాప్తు చేసి సిఐ, ఎస్ఐలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న అధికారులు ఠానాపై దాడి విషయంలోనూ కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని నేతలు అల్టిమేటం ఇచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి తరువాత సద్దుమడిగిన ఆందోళన మళ్లీ ఎలా రాజుకుంటుందో, ఏ వైపు టర్న్ తీసుకుంటుందోనని స్థానికులు హడలిపోతున్నారు. కాల్పుల ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెజవాడలో వెండితెర సంబరాలు అలరించాయి. భారతీయ సినిమాకు 100 ఏళ్లు కావడంతో టాలీవుడ్ ప్రముఖులను ఘనంగా సన్మానించారు. మరోవైపు 100 ఏళ్ల సినీ పండుగ హైదరాబాద్, చెన్నైలోనూ జరగనుంది. తొలితరం తెలుగు సినీ ప్రముఖులకు పుట్టినిల్లు కృష్ణా జిల్లాలో 100 ఏళ్ల భారతీయ సినిమా వేడుకలు వైభవంగా జరిగాయి. బివి రాజేంద్ర ప్రసాద్, రామానాయుడుతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చిత్రసీమకు ఎనలేని సేవ చేసిన, గుర్తింపు పొందిన వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా సినీ రంగ ప్రముఖులు తమకు బెజవాడతో ఉన్న అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకున్నారు. మన తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేయని భాషలు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలోనూ మనాళ్లే టాప్ హీరోయిన్స్ కూడా. ఇంత జరిగినా కూడా మనం భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అనుకోవటం ఎంత మూర్ఖత్వం ఉందని. ఆద్యుడు రఘుపతి వెంకయ్య గారు ఈ జిల్లా నుంచి వచ్చారు. గోడవల్లి రామబ్రహ్మ గారు ఇక్కడి నుంచే వచ్చారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన ఇండియన్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు, వీళ్ళంతా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన భారతీయ సినిమా ఈ ఫంక్షన్ చేసుకోవాలని నేను ఒక 2 నెలల క్రితం అందరికీ చెప్పాను. మనందరం బాగా చేసుకోవాలి, మన పూర్వీకుల్ని గౌరవించుకోవాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని తెలుసు, కానీ ఆయన ముఖం నేను ఇంతవరకు చూడలేదు.
పోయిన 2 నెలలకు ముందు చూశాను. అలాగే రఘుపతి వెంకయ్య గారి అవార్డు అందరూ తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, కానీ వారిని చూడలేదు. అలాంటిది ఇట్లాంటి కళాక్షేత్రంలో అట్లాంటి వాళ్ళ ఆయిల్ పెయింటింగ్స్ ఉండాలి. నేను కృష్ణా జిల్లాలో పుట్టాను. నా సొంత ఇంట్లో నా తల్లిదండ్రులు పూజ చేస్తున్నట్టుగా అంత ఆనందిస్తున్నాను. 1913లో స్టార్ట్ అయిన సినిమా ఇండస్ట్రీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే అందులో 55 సంవత్సరాలు నేను పార్ట్నర్గా ఉంటాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ 1931లో ప్రారంభిస్తే నేను 1932లో పుట్టాను. నాకన్నా 1 సంవత్సరం ముందు పుట్టింది. భారతీయ సినిమా 100ఏళ్ల పండుగను మొదట బెజవాడలో జరిపిన తరువాత హైదరాబాద్, చెన్నైలో కూడా నిర్వహించనున్నారు. సికింద్రాబాద్లో కూలిన హోటల్, 11 మంది మృతి, శిథిలాల కింద పలువురు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్, రంగంలోకి దిగిన సిఐఎస్ బలగాలు. ఘటనా స్థలిని పరిశీలించిన సీఎం, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. నగరంలో పలు పురాతన భవనాలు, పట్టించుకొని జీహెచ్ఎంసీ.